వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను సుమహిత. మరికొన్ని రోజుల్లో లోక్సభ తొలి విడత పోలింగ్ జరగబోతోంది. దీంతో ఇటు ఎన్డీఏ కూటమి అటు ఇండియా కూటమి అస్త్రశస్త్రాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమయ్యాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి పోటాపోటీగా హామీలిస్తున్నాయి. పనిలో పనిగా ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాగా ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది తామే అంటున్నారు బీజేపీ నాయకులు. అయితే బీజేపీ దూకుడుకు ఈసారి బ్రేకులు పడతాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. న్యాయపత్రాలో రైతులు, యువకులు, మహిళలు, కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. అణచివేతకు గురైన వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికి జాతీయ స్థాయిలో కులగణన చేపడతామంది హస్తం పార్టీ. కాగా ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టింది. లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ తేదీ దగ్గర పడడంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమితో తాడో పేడో తేల్చుకోవడానికి జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి సన్నద్ధమైంది. మోడీకి గ్యారంటీ పేరుతో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. దీనికి కౌంటర్ గా న్యాయపత్ర పేరుతో తన వాగ్దాన ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తమ సాంప్రదాయిక ధోరణికి భిన్నంగా జనాభాలో అత్యధిక మెజారిటీగా ఉన్న వర్గాల ప్రయోజనాలను ఉద్దేశించి 5 న్యాయాల ఎన్నికల ప్రణాళికను హస్తం పార్టీ విడుదల చేసింది. రైతులు, యువకులు, మహిళలు, కార్మికులకు ప్రధానంగా 5 అంశాలతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నారీ న్యాయ్, యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ పేరిట 5 న్యాయాలను ప్రధాన వాగ్దానాలుగా ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు అధికారమిస్తే దేశంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా మొత్తం 25 గ్యారంటీలను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ 25 గ్యారంటీలను ఇంటింటికి తీసుకువెళ్లే బాధ్యతను పార్టీ కార్యకర్తలపై పెట్టారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. లోక్సభ ఎన్నికల సందర్భంగా న్యాయపత్ర 2024 పేరుతో దేశ ప్రజలకు కీలక హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులు, యువకులు, మహిళలకు న్యాయపత్రాల్లో ముఖ్యమైన హామీలు ఇచ్చింది హస్తం పార్టీ. జాతీయ స్థాయిలో కులగణన, రిజర్వేషన్ల పరిమితి 50% పెంపు, రైతులు పండించే పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధరలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% కోటా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు సహా అనేక గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తీసుకువచ్చింది. అలాగే సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. पांच पिलर्स पर ध्यान केंद्रित किया गया था. यात्रा के दौरान युवा न्याय, किसान न्याय, नारी न्याय, श्रमिक न्याय और हिस्सेदारी न्याय की घोषणा की गई थी. जहां कहीं भी हम गए इन न्याय की बात हमने करी थी और इसकी गारंटी भी हमने दी है. इन 5 पिलर्स में से 25 गारंटी निकलते हैं. हर 25 गारंटी ने किसी ना किसी को लाभ मिलने का इसके अंतर्गत यहाँ पर हमारे मैनिफेस्टो में भी है और इसके लिए जो हम पहले से ही करते हुए आए हैं वो भी हमने इसका उल्लेख किया है. కొంతకాలంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కులగణన అంశాన్ని కూడా ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ. అణచివేతకు గురైన కులాల జనాభాకు సామాజిక న్యాయం చేయడానికి జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అలాగే
సైన్యంలో 4 ఏళ్ల సర్వీసు కోసం నరేంద్ర మోడీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎప్పటిలాగే పూర్తికాలం సైన్యంలో కొనసాగే రిక్రూట్మెంట్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హస్తం పార్టీ హామీనిచ్చింది. భారతీయ జనతా పార్టీ పదే తెర మీదకు తీసుకువస్తున్న జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనను తిరస్కరించింది. అలాగే ఎన్నికల బాండ్లు, సీఎం కేర్స్, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంలోనూ అలాగే ధరలను నియంత్రించడంలోనూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. నల్లధనాన్ని నియంత్రించడానికే పెద్ద నోట్లను రద్దు చేశామని కొన్నేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు విదేశాల నుంచి ఎంత నల్లధనాన్ని తీసుకువచ్చారో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదు. దీంతో నల్లధనాన్ని నియంత్రించడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. అన్నదాతలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తాజాగా ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళనను ఈ సందర్భంగా హస్తం పార్టీ తెరమీదకు తెస్తుంది. అంతేకాదు దాదాపు 3 ఏళ్ల కిందట 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పుడు ఇచ్చిన హామీలను మోడీ సర్కార్ ఇప్పటి వరకు అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకంతో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో బీజేపీ ప్రధాన నినాదం మోడీకి గ్యారంటీ. యువతికి ఉద్యోగాలు, మహిళలకు సాధికారత, రైతులకు సంక్షేమం బీజేపీ ప్రచారంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతి, సిఏఏ, ఆర్టికల్ 370 రద్దు అంశాలను తమ విజయాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. आर्टिकल 370 के अंत की बात कही थी, आर्टिकल 370 हटाने की बात कही थी। ये वादा बीजेपी ने पूरा किया कि नहीं किया, करके दिखाया कि नहीं दिखाया। और ये काम इतना बड़ा हुआ है कि आजकल आर्टिकल 370 फिल्में बन रही हैं और बहुत पॉपुलर हो रही है। पहली बार देश में इतिहास की इन विषयों में इस फिल्म के माध्यम से लोगों में रुचि दिखाई दे रही है, इंटरेस्ट दिखाई दे रहा है। ఇదిలా ఉంటే అయోధ్యలో రామ మందిర అంశం ఈ ఎన్నికల్లో తమకు వరంగా మారుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో 5 దశాబ్దాల హిందువుల కలను నరేంద్ర మోడీ ప్రభుత్వం సాకారం చేస్తుందని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రధానంగా హిందీ భాష మాట్లాడే ప్రాంతాల్లో అయోధ్య అంశమే తమను గట్టెక్కిస్తుందని కమలనాథులు భరోసాతో ఉన్నారు. అయితే తాజాగా తెర మీదకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివాదం బీజేపీ సర్కార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఎన్నికల బాండ్ల పేరుతో కమలం పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీకి వచ్చిన విరాళాలను ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు తీసుకురావడానికి బీజేపీ ఉపయోగించిందన్న ఆరోపణలు పట్టణ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నాయి. మొత్తం మీద 18వ లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డానికి అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి సన్నద్ధమయ్యాయి. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.